జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 249వ రోజు పారాయణలో భాగముగా శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే పంచమాంసే అష్టావింశోऽధ్యాయः. బలరామేణ రుక్మివధః. దృష్ట్వా కళింగరాజం తం ప్రకాశదశనాననం రుక్మిణీం చాపి దుర్వాక్యం కోపం చక్రే హలాయుధః. పలువరుస బయటపెట్టియున్న ముఖముగల కళింగరాజును దుష్టవాక్యములను పలుకుచున్న రుక్మిణిని చూచి బలరాముడు కోపించెను. తతః కోపపరీతాత్మా నిష్కకోటిం సమాదదే గ్లహం జగ్రాహ రుక్మీ చ తదర్థే క్షాణపాతయత్. అంతటా కోపము నిండిన మనసు కలవాడై బలరాముడు కోటి నిష్కములను పందెముగా పెట్టెను. ఆ పందెమును రుక్మి స్వీకరించి పాచికలు వేసెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి గ్లహం పణం తదర్థే కోటిగ్లహార్థే తదేత్యనుక్షాక్షానపాతయత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తత అని గ్లహం అనగా పందెము, తదర్థే అనగా కోటి పందెము కొరకు, అట్లే అనకుండా పాచికలను వేసెను. అజయద్బలదేవస్తం ప్రాహోశ్చైర్విజితం మయా మయేతి రుక్మి ప్రాహోశ్చైః అలీకోక్తేరలంబలా. ఆ పందెమును బలరాముడు గెలిచెను. నేనే గెలిచితిని అని బలరాముడు పెద్దగా పలికెను. నేనే గెలిచితిని, అబద్ధపు మాటలు చాలు అని రుక్మి కూడా పెద్దగా పలికెను. శ్రీపరాశరమువాచ. శ్రీ పరాశరులు పలికిరి. త్వయోక్తోయం గ్లహసత్యం న మయైషో అనుమోదితః ఏమం త్వయా చేద్విజితం విజితం న మయా కథం. నీవు పందెమును చెప్పితివి నిజమే, కానీ దానిని నేను ఆమోదించలేదు. ఇట్లు నీవు గెలిచినచో నేనెట్లు గెలువలేదు? విష్ణు చిత్తీయ వ్యాఖ్య త్వయేతి త్వయోక్త అస్య పణబంధస్యో భయానుమత్య భావ్యతయా వినాప్యన్యతరా జయశ్చేదితరస్యాపి స ఏవ జయః కిం న స్యాదితి భావః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. త్వయా అని నీవు చెప్పిన పందెము ఇరువురి అనుమతితో కావాలి. అనుమతి లేకున్నా ఒకరి జయమైతే ఇంకొకరిది మాత్రము జయమెందుకు కాదు అని భావము. అధాంతరిక్షే వాగుశ్చైః ప్రాహ గంభీరనాదిని బలదేవస్య తం కోపం వర్ధయంతి మహాత్మనః. మహానుభావుడైన బలరాముని కోపమును పెంచుచు అంతరిక్షమున గంభీరముగా ధ్వనించుచు వాక్కు పెద్దగా పలికెను. జితం బలేన ధర్మేణ రుక్మిణా భాషితం వృషా అనుక్త్వాపి వచః కించిత్ కృతం భవతి కర్మణా. ధర్మముగా బలరాముడు గెలిచెను. రుక్మి అసత్యము పలికినాడు. అంగీకారవచనము చెప్పకున్నా పాచికలు వేయు కర్మతో అంగీకారము తెలిపినట్లే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య జితమితి అనుక్త్వా గ్లహనుజ్ఞా వచన కృత్వా వ్యక్షత్పాతనాదినా కర్మణా తద్వచనం కృతం భవతి అనుమతి మూలక్రియానుష్ఠాన దర్శనాదనుమతి సిద్ధైవేతి భావః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. జితం అని అనుక్త్వా పందమునకు ఆమోదమును చెప్పకున్నా ఆ పాచికల వేయు కర్మచే అతని మాటను అంగీకరించినట్లే అగును. అనుమతి మూలక్రియను ఆచరించుట కనబడినది గాన అనుమతించినట్లే. తతో బలసముత్థాయ కోప సంరక్త కలోచనః జగానాష్టాపదేనైవ రుక్మిణీం స మహాబలః. మహాబలవంతుడైన బలరాముడు కోపముతో ఎర్రబడిన కమనుల కలవాడై రుక్మిణిని ద్యూతఫలకముతో కొట్టెను. విష్ణు చిత్తే వ్యాఖ్య తత ఇతి అష్టాపదేన ద్యూతఫలకేన. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తత ఇతి అష్టాపదేన జూతమాడే పలకతో కళింగరాజం చాదాయ విస్ఫురంతం బలాద్బలః భభంజదంతాన్ కుపితోయైః ప్రకాశం జహాసహసః. అంతట బలరాముడు ఎగిసిపడుతున్న కళింగరాజును పట్టుకుని బయల్పరిచి నవ్విన అతని దంతములను పడగొట్టెను. ఆకృష్య చ మహాస్తంభం జాతరూపమయం బలః జఘాంతాన్యే తత్పక్షే భూభృతః కుపితో భృశం. బంగారుమయమైన మహాస్తంభమును లాగి రుక్మి పక్షముననున్న రాజులను వధించెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఆకృష్యేతే పంచరూపం పంచవర్ణ విచిత్రతమితి పాఠః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఆకృష్య అని పంచరూపం అనే పాఠములో రూపం అంటే వర్ణం అని అర్థము. విచిత్రితం అను పాఠం కూడా కలదు.
తతో హాహా కృతం సర్వం పలాయన పరం ద్విజ తద్రాజమండలం భీతం బభూవ కుపితే బలే. అంతా హాహాకారాలు చేసి పలాయనము చేసిరి. బలరాముడు కోపించగా రాజమండలమంతా భయపడింది. బలేన నిహతం దృష్ట్వా రుక్మిణం మధుసూదన నోవాచ కించిన్మైత్రేయ రుక్మిణి బలయోర్భయాన్. బలరాముడు రుక్మిణిని వధించుట చూచి రుక్మిణీ బలరాముల భయముతో కృష్ణుడు ఏమీ మాటలాడలేదు. తతో నిరుద్ధమాదాయ కృతదారం ద్విజోత్తమ ద్వారకామాజగామాదాయదు చక్రం చ కేశవ. అంతటా యదుమండలము కృష్ణుడు వివాహము చేసుకున్న అనురుద్ధుని తీసుకొని ద్వారకకు వచ్చెను. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తే పంచమాంసే అష్టావింశోऽధ్యాయः. రుక్మివధ సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.